ఒరిజినల్ లాగా ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రతి భాషకు వాతావరణం, ఎకాలజీ ఆఫ్ ది లాంగ్వేజ్, ఈథోస్ ఆఫ్ ది లాంగ్వేజ్. ప్రతి భాషకు మాట్లాడేవాళ్ళ సంస్కృతి ఉంటే ఇంగ్లాండ్లో ఒక సంస్కృతి, ఇండియాలో ఒక సంస్కృతి. అక్కడ ఒక వాతావరణం, ఇక్కడ ఒక వాతావరణం. ఉదాహరణకు కోల్డ్ పర్సన్ అనుకుంటున్నాను, ధైర్యం అంటారు. చలిదేశం కదా, చల్లటి మనిషి అంటే ధైర్యం. ఇక్కడ చల్లటి మనిషి అంటే ధైర్యం. అర్థం వేరే కదా. మామ్ పర్సన్ అంటే ధైర్యం. ఇక్కడ ఘనమయ్య అంటే చాలా కోపంతో ఉన్నారు. అట్లా ఈథోస్ కూడా ఏంటంటే అక్కడ సంస్కృతి వేరే, ఇక్కడ సంస్కృతి వేరే. ఇప్పుడు ఐసీఎస్ ఆఫీసర్ జోబ్ ఇది జరిగింది వచ్చి కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్వం ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి ముందు ఐఏఎస్ ముందు ఐసీఎస్. ఇండియన్స్ కూడా చాలా మంది పోయి అక్కడ చదువుకొని వచ్చారు. ఐసీఎస్ హైదరాబాద్ డెప్యుటేషన్ వస్తే ఎస్సీఎస్ హైదరాబాద్ సివిల్ సర్వీస్. ఒకడు ఇంగ్లీష్ వాడు, తెల్లతోడు అన్న ఇంగ్లీష్ వాడు. నాకేం గౌరవం లేదు కాబట్టి తెల్లతోడు అంటే తెల్లతోడు అని అంటారు. వాడు ఇండియాలో ఉద్యోగం చేయడానికి వచ్చింది. వాడి భాష, తన తెలుగు భాష పరిజ్ఞానం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. రైలు ఎక్కింది, పక్కన అమ్మాయి కూర్చున్నాడు. అమ్మాయిని అడిగాడు, అమ్మాయి ఈ పేరు తెలుగు అండి, పేరు చెప్పింది. ఎంతమంది పిల్లలు? 3. పెళ్ళి అయిందా? అందరు కలిసి తండ్రి 3 పిల్లలు. అయితే మనం చెప్పినట్టు అట్లా కాదు, పెళ్ళి ముందాడు కదా, పిల్లలు ముందు అడగదు, పెళ్ళి ముందాడు కాదని చెప్పాడు. కానీ మళ్ళీ ఇంకోసారి రైలు ఎక్కింది. మళ్ళీ ఇంకో అమ్మాయి ఈ పేరు చెప్పింది. పెళ్ళి అయిందా? కాలేదు. ఎంతమంది పిల్లలు? మన భాష దాని సమస్యలు ఉంటాయి. భాష ఈథోస్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, ఎకాలజీ ఉంటుంది. ఇవన్నింటినీ అధిగమించి తర్జుమా చేయాలి. చక్కటి తర్జుమా. నేను సుభాష్ గారిని అభినందించడం కాదు, అత్యయం కాదు. అయితే నేనేం చెప్తున్నంటే బీరోబా, మహారాష్ట్రలో బీరోబా అంటారు, కర్ణాటకలో బీరప్ప అంటారు, మహారాష్ట్రలో బీరలింగేశ్వర కూడా అంటారు, శాస్త్రీయ దేశంలో బీరలింగేశ్వర. ఇక్కడ ఏం చెప్తారంటే ధన్గర్, షెపర్డ్ గాడ్స్, బీరోబా, ఖండోబా, విఠోబా కూడా విఠలేశ్వర స్వామి ఉంది కదా. ఇప్పుడు 3 గొర్రెలు కాస్తుంది లేదు, షెపర్డ్ గాడ్స్, షెపర్డ్స్ ఏమో. ఆ కథలు ఏం చెప్తారంటే ఒకసారి 10,000 పిశాచాలు విఠోబా గుడి పండరపూర్లు ముట్టడించినాయి. తమ్ముళ్ళు వీళ్ళిద్దరు సమాచారం పంపాడు. 10,000 పిశాచాలు ముట్టడించినాయి. వీళ్ళిద్దరు 10,000 డోలు వేసుకొని డోలు వాయించుకుంటూ పోయినట్ట పిశాచాలు పారిపోయినాయి. అంటే డోలు అంత శక్తి ఉంటుంది, జగ్గు కూడా అంత శక్తి ఉంటుంది. ఇది దేశవ్యాప్తం ఒకే సంస్కృతి ఉంది. గొర్రెలు కాసే వాళ్ళకు మానవత్వం ఉంటుంది. వేదాల్లో కూడా వేరే ఏ కులాలు లేవు, వృత్తులు కూడా లేవు వేదాల్లో. వేదాల్లో నిజానికి దేవుని గురించి రూపం లేదు. ఆ పుస్తకాలు రాసిన ఆయన దయానంద సరస్వతి. వేదాల్లో ఉన్నదే సనాతన ధర్మం. రాముడు, కృష్ణుడు, పుట్టిన పురాణాలు, దేవి పురాణం, పుట్టిన పురాణం. రాముడు లేడు, విష్ణుడు లేడు, ఎవరు లేరు. దేవి పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం చదివి ఇదంతా దొంగల దేవతలు అని చెప్పినందుకు బ్రాహ్మణులు, ఆయన బ్రాహ్మణే, కానీ బ్రాహ్మణులందరూ కలిసి ఆయన విషయం చంపేసి. నా భయం ఏంటంటే ఇవన్నీ కచేరీ గారు చెప్తారు, నా కచేరీ గారు చుట్టూ ఒక రక్షణ వలయం ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే దయానంద సరస్వతినే వేదిక మీద పెద్దలకి, గుర్తులు, పంచాయతీ నేత, నా కర్తన్ తాప్తులు, తెలంగాణ ఉద్యమంలో మా సహసభ్యులకు కలిసి పనిచేసిన భాషణ గారి గారికి, అట్లాగే పెద్దలకి, పద్మశ్రీ డాక్టర్ ప్రసాద్ గారికి ప్రత్యేక సుభాష్ని అభినందిస్తూ, చిన్నప్పుడు ఎదిగింది ఇక్కడ హయత్నగర్ గ్రామంలో. ఇక్కడ బీరప్ప పండుగ ప్రతి సంవత్సరం చేసుకునేది. మా సర్పంచ్ కూడా బీరప్ప కాకానే పిలుస్తుంటారు. అట్లాగే చిన్నప్పుడు అంతా కూడా ప్రతి సంవత్సరం సార్ ఇక్కడ కొమ్మరెల్లి మల్లన్న అనేది పోతుంటుంది, దాంగిపేట దర్గా దేవుని కూడా గండి మైసమ్మ, కట్ట మైసమ్మ అనే పూజ చేస్తారు పోసమ్మకు. ఇట్లా ఎదిగిన చిన్ననాటి గుర్తులన్నీ కూడా మీరు బీరప్ప దేవుడు గురించి, బీరప్ప పండుగ చేసుకుంటుంది ఇంత చక్కగా మీరు ఇంగ్లీష్లో తెలుసు, కానీ ఎప్పుడు ఇంత డీటెయిల్గా చదవాలి. పంచాయతీ సార్తో మాట్లాడడం అంటే వాళ్ళతో సంభాషించడం, వాళ్ళ భాష అంటే నాలెడ్జ్ ఉంటుంది. ఆల్వేస్ నాలెడ్జ్ గెయినింగ్ లాగా. నేను స్టూడెంట్
లైఫ్ లాంగ్ స్టూడెంట్ ఉంటేనే బెటర్ ఉంటుంది. హిస్టరీ స్టూడెంట్ కానీ హిస్టరీ గొప్ప హిస్టరీ ఉన్న బీరప్ప గారి గురించి చదువుకోకపోవడం బాధ కూడా అనిపిస్తుంది. మీరు వాళ్ళ బుక్ తీసుకొచ్చి ఐఎల్ఎస్ఆర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాగరికతని ఎకానమీని సృష్టించిందే బీరప్ప గారు. బీరప్ప దేవుని గురించి తిండి పెట్టే నిజంగా కళ్ళ ముందు కనపడే దేవుడు లాంటి బీరప్ప దేవుడి గురించి మీరు ఇంగ్లీష్ అనువదించినందుకు మిత్రుడు సుభాష్ వినిపిస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విఘ్నులందరూ కూడా ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు మీ అందరితో విజ్ఞప్తి, యాదగిరిని మాట్లాడుతూ కులాంతరంగా ఎదగాలని అన్ని కులాలు సమానం అనేది ఐఎల్ఎస్ఆర్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక జనాభా ఉన్న 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి సమైక్య రాష్ట్రంలో సరైన న్యాయం జరగట్లేదు. ఈ 85% ఉన్న కులాలకి అధికారం కూడా చెందలేదు అని మంగళవాడైన వీరప్ప మొయిలి గారు ఇద్దరు కూర్చొని 33 పేజెస్ రిపోర్ట్ తయారు చేసి అప్పుడు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చైర్మన్గా ఉంటూ ఇటు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఒక అడ్వైజర్గా ఉంది. సో వారితో కలిసి ఇవ్వడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి చూస్తే నేను చిన్నప్పుడు ఊర్లో ఆయనగర్లో అయినా ఎంత చిన్న విలేజ్ అయినా కోట్లలో ఖర్చు పెట్టి చేసేటువంటి పండగ వేల ఏళ్ళుగా ఈ బీరప్ప దేవుడికి మాత్రమే ఉంటుంది. రీసెంట్ గా మల్లపూర్లో ₹1 కోటి ఒకటే రోజులో ఖర్చు పెట్టారు. అంత గొప్ప ఖర్చు పెడతారు ఈ బీరప్ప దేవుడికి. ఇంత గొప్ప దేవుడిని సమాజం లోపలికి పుస్తకాల రూపంలో సినిమాల రూపంలో ఇప్పటి వరకు రాలేదు. సినిమా తీస్తే బాహుబలి పుష్ప ఇవి కావు. ఈ పుస్తకాన్ని పట్టుకొని సినిమా తీసినా కూడా 1000 రోజులు అవుతుంది సినిమా. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మహానుభావుడు హిస్టారికల్ హీరో బీరప్ప గారి పుస్తకాన్ని ఇంగ్లీష్ లో తెచ్చినటువంటి రచయితలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ముగిస్తున్నాం. జై బీరప్ప స్వామికి.